నమస్తే. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 35వ శ్లోకం. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సో భగవానుడు కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఫిజికల్ గా మేనిఫెస్ట్ అయిన వరల్డ్ నుంచి ఆయన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఉపాసించాలి, ఎలా ధ్యానించాలి అనే విషయాలు చెప్తూ ఆయన ఈ కనిపించే ప్రతి వస్తువులో కూడా అత్యుత్తమ స్థానాన్ని నేనే అని చెప్తూ వస్తున్నారు. ఇందులో బృహత్ సామ తథా సామ్నాం, సామవేద సూక్తాలలో నేను బృహత్ సామ అనే సూక్తాన్ని అని చెప్తున్నారు. తర్వాత గాయత్రి ఛందసామహం, ఛందస్సులలో నేను గాయత్రి ఛందస్సుని అని చెప్తున్నారు. అంటే 24 అక్షరాలు గల గాయత్రి ఛందస్సు. దెన్ మాసానాం మార్గశీర్షోహం, 12 మాసాలలో మనకి ఉన్న 12 మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని తెలుసుకో అర్జున. తర్వాత ఋతువునాం కుసుమాకరః, ఋతువులు మనకి 6 ఋతువులు, అందులో నేను వసంత ఋతువుని అని చెప్తున్నారు భగవానుడు. సో ఇట్లా ఈ విధంగా మనకి కనిపించే అన్ని పదార్థాలు, అట్లాగే మన కాల వ్యవస్థ, మన చుట్టూ ఉన్న వ్యవస్థలోనే మనం పరమాత్మని చూడగలగాలి అని భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా మనం అలవాటు చేసుకుంటే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాము. క్లీం కృష్ణాయ నమః.